ఒక అందమైన అరణ్యంలో చెట్లతో నిండిన ఒక ప్రశాంతమైన కోతుల గ్రామం ఉండేది. అక్కడ కోతులు ఆనందంగా చెట్టు మీద నుంచి చెట్టుకు దూకుతూ సంతోషంగా జీవించేవి. ఆ కోతుల గ్రామంలో ఒక ముసలికోతి ఉండేది. అది చాలా తెలివైనది, అనుభవం ఉన్నది. ప్రతిరోజు చిన్న కోతులకు మంచి మాటలు, నీతి కథలు చెప్పుతూ ఉండేది. కాని ఆ పిల్లకోతులలో కొందరికి ఈ మాటలు అంతగా నచ్చేవి కాదు. వాళ్లు విసుగ్గా చూస్తూ ముసలికోతి చెప్పే కథలపై ఆసక్తి చూపించలేదు. ఆ పిల్లకోతులు కలిసి గుట్టుగా మాట్లాడుకున్నాయి. ముసలికోతికి ఒక పాఠం నేర్పాలని, మనమే తెలివైన వాళ్లమని చూపించాలని అనుకున్నాయి. ఆ పిల్లకోతులు తమ ప్లాన్ను అమలు చేయడం ప్రారంభించాయి. అడవిదారిలో ఒక పెద్ద గుంత తవ్వి ముసలికోతి దానిలో పడిపోవాలని సిద్ధం చేశారు. జాగ్రత్తగా ఆకులు, కొమ్మలతో కప్పి ఎవరికీ కనిపించకుండా చేశారు. తరువాత అవన్నీ దాక్కుని ముసలికోతి రావాలని ఉత్కంఠగా ఎదురుచూశాయి. ముసలికోతి ఆ దారిలో నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. కాని ఒక్కసారిగా ఆగింది. నేలపై ఏదో తేడా కనిపించడంతో దానికి అనుమానం వచ్చింది. ముసలికోతి దగ్గరగా చూసింది. ఆకుల కింద దాగి ఉన్న గుంతను గుర్తించింది. వెంటనే వారి ప్లాన్ అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వింది. అయ్యో, ఇక్కడ చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయి. త్వరగా రండి, ముందుగా వచ్చేవారికే దొరుకుతాయి. ముసలికోతి మాటలు విన్న వెంటనే ఆ పిల్లకోతులు ఎంతో ఆనందంగా త్వరగా పండ్లు దక్కించుకోవాలని ఆతురంతో పరుగెత్తుకుంటూ వచ్చాయి. ఆతురంతో పరుగెత్తుకుంటూ వచ్చిన పిల్లకోతులు గమనించకుండానే ఆ గుంతలో ఒక్కొక్కటిగా పడిపోయాయి. గుంతలో పడిపోయిన తర్వాత ఆ పిల్లకోతులు తమ తప్పు అర్థం చేసుకున్నాయి. తమ అహంకారం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించాయి. పిల్లలు, తెలివి అంటే కేవలం తంత్రాలు కాదు, అనుభవం నుంచే నిజమైన జ్ఞానం వస్తుందా. అందుకే అనుభవం ఎప్పుడూ గొప్పది. మేం తప్పు చేశాం, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక మీదట మీ మాటలు తప్పకుండా వింటాం. మమ్మల్ని క్షమించండి. ఆ రోజునుంచి ఆ పిల్లకోతులు తమ తప్పు తెలుసుకుని ముసలికోతి మాటలు వినడం ప్రారంభించాయి. మంచి మార్గంలో నడుస్తూ సంతోషంగా జీవించాయి.